సార్ ఇక్కడ అందరూ ఎవరికాలు విమర్శిస్తున్నారు సార్. కానీ ఇవాళ మనం ఇక్కడ ఎందుకు వచ్చాము అన్న దానిని మర్చిపోయారు సార్. ఇవాళ మనకి ఇక్కడ ఇచ్చిన కాన్సెప్ట్ కరప్షన్ అండ్ కరప్షన్ వల్ల మన ఇండియా మన స్టేట్ ఎలా తయారైంది అన్న దాని మీద మర్చిపోయి ఇలా విమర్శించు కూర్చుంటున్నారు సార్. నాకు అది ఎంతవరకు ఉపయోగం కనిపించలేదు సార్. కానీ ఇక్కడ ఇవాళ నేను ఇలా మాట్లాడితే నన్ను కొన్ని వందల మంది నాలాంటి వాళ్ళు చూస్తారని నా నమ్మకం సార్. అలాగే నేను ఎవరిని విమర్శించాలనుకోవట్లేదు, నా యొక్క భావాలను చెప్పాలనుకుంటున్నాను సార్. నేను చిన్నప్పుడు చదువుకున్నాను సార్. ఇండియా ఈజ్ ఎ డెవలపింగ్ కంట్రీ అని చదువుకున్నాను సార్. చిన్నప్పుడు నేను 6వ తరగతిలో ఉన్నప్పుడు చదువుకున్నాను. కానీ ఇప్పటికీ మా తమ్ముడు ఇంకా అదే చదువుకుంటున్నాడు సార్. ఏంటి సార్ ఆ కారణం అంటే ఇవాళ మనం చదువుకున్న కాన్సెప్టే సార్ కరప్షన్ అనేది చాలా పెద్ద ఒక ప్రాబ్లం కింద తయారైంది సార్. కరప్షన్ లేకపోతే ఎన్నో రంగాలు ఎన్నో విధంగా డెవలప్ అవుతాయి సార్. డెవలప్మెంట్ అనేది జరగాలి అని అంటే కరప్షన్ ఉండకూడదు. కానీ ఈ రాజకీయాల వల్ల కరప్షన్ అనేది రోజు రోజుకి పెరిగిపోతుంది సార్. సో ఇక్కడ రాజకీయ నాయకులు వాళ్ళందరినీ ఉద్దేశించి మాట్లాడడం కూడా అనవసరం సార్. ఎందుకంటే వాళ్ళని ఎన్నుకుంది మనమే. సో మనలో చైతన్యం వస్తేనే వాళ్ళు కూడా మారేది సార్. సో ఒక కామన్ పర్సన్ మారాలన్నదే నా ఉద్దేశం సార్. అదే సేమ్ పర్పస్ అది. కామన్ పర్సన్ మారాలన్నదే నా ఉద్దేశం. సో మాలాంటి స్టూడెంట్స్ని ఎన్నుకోవడం అనేది మాకు నేర్పాలి సార్. సో ఏంటంటే దానికి మాకు కావాల్సింది ఏంటంటే ఎడ్యుకేషన్ సార్. ఎడ్యుకేషన్ ఇప్పట్లో ఎంతమంది ఇల్లిటరేట్స్ ఉన్నారు సార్ ఇండియాలో. నా దృష్టిలో అయితే నేనుంటున్న నా స్ట్రీట్లోనే చాలా చిన్నపిల్లలు చదువుకోవట్లేదు సార్. చాలామంది చదువుకున్నా ఏం చేయలేకపోతున్నారు సార్. ఈవెన్ ఇప్పటికీ మా వీధిలో 5-6 ఏళ్ళు వచ్చినా స్కూల్కి వెళ్ళని వాళ్ళు ఉన్నారు సార్. వాళ్ళకి ఏం లేక అంటే డబ్బు లేక సార్. ఆ డబ్బు ఎవరు దోచుకుంటున్నారంటే మళ్ళీ మనమే సార్. మనమే ఇస్తున్నాం, మనమే మళ్ళీ దోచుకుంటున్నాం సార్. ప్రజానాయకులు వాళ్ళు పక్కన పెట్టండి సార్. వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేస్తున్నారు సార్. వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు చూసుకుంటున్నారు సార్. కానీ ఏంటంటే మనమే వాళ్ళకి డబ్బు ఇస్తున్నాం సార్. నా దృష్టిలో అయితే ఏ కామన్ మ్యాన్ ఈజ్ గివింగ్ మనీ టు ది గవర్నమెంట్. మనమే ట్యాక్స్ రూపంగా ఇచ్చి మనమే వాళ్ళ చేత అన్ని తప్పులు చేస్తున్నాం సార్. నా దృష్టిలో అయితే కరప్షన్ అనేది కూడా మన దగ్గర నుంచే స్టార్ట్ అవుతుంది సార్. మనం ముందు మారాలి అనేది నా ఉద్దేశం సార్. అంటే ఇప్పుడు ప్రతి గవర్నమెంట్ ఆఫీస్లో యాజ్ ఎ టెక్నికల్ ఇంజనీర్గా నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు దాకా నేను ఏ గవర్నమెంట్ ఆఫీస్లో కెమెరాస్ చూడలేదు సార్. వై కాంట్ యూ ఇంప్లిమెంట్ కెమెరాస్? టెక్నాలజీ అనేది చాలా డెవలప్ అయింది సార్. కెమెరాస్ ఇంప్లిమెంట్ చేసి ఎవరెవరు తప్పు చేస్తున్నారో దాన్ని మానిటరింగ్ చేయాలన్నది ఒక ఐడియా ఉంది సార్. అలాగే ప్రతి ఒక్కరికి విద్య అనేది అందించడం అనేది కూడా ఒక ఐడియా ఉంది సార్. ఆ విధంగానే నేను కూడా ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు రాజమండ్రిలో కొంతమంది స్టూడెంట్స్ కలిసి చిన్న ప్రయత్నం చేశాను సార్. స్టార్స్ ఆర్గనైజేషన్ అని చెప్పి రాజమండ్రిలో ఒక చాలా చిన్న ఆర్గనైజేషన్ పెట్టుకున్నాను సార్. ఏదైనా చెయ్యాలి, జనాలకి చేయాలనేది మా ఉద్దేశం కాదు సార్. మాలాగే మా ఎదురుగా ఉన్న వాళ్ళు చదువుకోవాలన్నదే మా ఉద్దేశం సార్. అలాగే ప్రతి స్టూడెంట్ నుంచి 25 రూపీస్ కలెక్ట్ చేసి పర్ మంత్ మేము చిన్న ఆర్గనైజింగ్ చేశాను సార్. అండ్ ఇట్ ఇస్ ఏ వెరీ ఎలా చెప్పాలి అర్థం కాదు. అది ఫెయిల్యూరో లేదంటే మేమైనా చేసాం. కానీ మా వల్ల ఇవాళ కొంతమంది చదువుకుంటున్నారు అన్నది నిజం సార్. కొంతమంది 10 మందే కావచ్చు, 10 మందే చదువుకోవచ్చు, 10 మంది అన్నా చదువుకుంటున్నారు సార్ మా వల్ల. ఆ చదువు వల్ల వాళ్ళన్నా మారి రేపొద్దున దేశాన్ని మారుస్తారన్న నమ్మకం మాకుంది సార్. చదువు అనేదానికి పెద్ద ప్రేరణ ఇవ్వాలనేదే నా ఆలోచన సార్. వండర్ఫుల్ థింకింగ్ బాబు. దీనిలో మీరు చెప్పిన దానిలో 2 అంశాలు ఉన్నాయి. ఒకటి, చుట్టూ ఉన్న చీకటిని తిరుగుతూ కూర్చోకుండా మన పరిధిలో చేతనం చేద్దాం. ఒక విద్యార్థిగా మీరు కొంత చేయగలరు, ఒక శాసనసభ్యుడిగా ఆయన కొంత చేయగలరు, ఒక ఊళ్ళో సర్పంచ్గా కొంత చేయగలరు, ఒక ఎడిటర్గా ఆయన కొంత చేయగలరు. అది చేద్దాం, నిరంతరం చేయాలి. రెండోది, సైమల్టేనియస్గా సమిష్టిగా పనిచేసే దానిలో వ్యవస్థలో కొన్ని కిటుకులు, కొన్ని మార్పులు ఉన్నాయి, అవి తీసుకురావాలి. ఈ 2 జరిగితే అవినీతి ఏమంత అసాధ్యమైనదేం కాదు. మన దేశంలో అందరికంటే ఎక్కువ అవినీతి ఉంది అనుకోబోకండి, ఎల్లకాలం అవినీతి ఉంది అనుకోబోకండి. మన దేశంలోనే చాలా రంగాల్లో అవినీతి తగ్గుతోంది. నేను ఐఏఎస్ నుంచి బయటకు వచ్చినాడు 16 ఏళ్ల క్రితం టెలిఫోన్ కావాలంటే లంచం లేకుండా దొరికేది కాదు. ఇవాళ మీలో టెలిఫోన్లు ఎంతమందికి ఉన్నాయి? చేతులు ఎత్తారా? సెల్ ఫోన్లు అందరికీ ఉన్నాయి కదా. ఎవరన్నా సెల్ ఫోన్ కోసం లంచం ఇచ్చారా? ఒక్కళ్ళన్నా ఇచ్చారా? లంచం తగ్గిందా పెరిగిందా? తగ్గింది కదా. ఒక రంగం మొత్తంలో పోయింది కదా. ఎట్లా పోయింది? టెలిఫోన్ అనంత మహాత్ములు అయ్యారా? వాళ్ళలో ఆత్మ ప్రక్షాళన వచ్చేసిందా? దేవుడి దర్శనం ఇచ్చాడా? ఆ రంగంలో పోటీ పెట్టాం, టెక్నాలజీ వచ్చింది, దెబ్బకి దయ్యం పారిపోయింది.
అవునా? అన్నిటికీ ఇదే పరిష్కారం కాదు, కానీ కొన్నిటికి ఇది పరిష్కారం. 30 ఏళ్ల క్రితం రైల్వే రిజర్వేషన్ కావాలంటే దుంప దిగేది. మీ తల్లిదండ్రులు అడగండి, వాళ్ళు చిన్నప్పుడు ఏమయ్యేదో, చచ్చేవాళ్ళం. ఈవేళ సామాన్యుడైనా సరే రైల్వే రిజర్వేషన్ కౌంటర్కి వెళ్తే కంప్యూటర్ రిజర్వేషన్లో 5 నిమిషాల్లో మీకు వెయిట్ లిస్ట్ సహా వస్తుంది. 95% లంచాలు ఆగిపోయినాయి. అవునా? ఏమైంది? టెక్నాలజీ అండ్ ట్రాన్స్పరెన్సీ. లంచం తగ్గిపోయింది. పెద్దానికి ఆ అవినీతిని బట్టి పద్ధతి ఉన్నది. మన దేశంలో అవినీతి నిరంతరం పెరగడం లేదు, కొన్ని రంగాల్లో చాలా తగ్గుతున్నది. మీకు ముందు అర్థం కావాలి. తగ్గకుండా ఉన్నది పెరిగిపోతుంది, ఎందుకు, ఏమిటి అర్థం చేసుకోవాలి. ఆ కారణాలను పట్టుకుని, అదే సైన్స్ టెక్నాలజీ అంటే అర్థం. ఆ కారణాలు పట్టుకుని గట్టిగా దానికి మనం వాత వేస్తే, కీలరికి వాత పెడితే పరిష్కారం వస్తుంది. మన దేశంలో ఏంటంటే దీని నుంచి ఇంకోదాన్ని చంపైపోతాం, మళ్ళీ మొరాలిటీకి వెళ్ళిపోతాం. మనుషులు మారిపోవాలా? మనుషులు మారరయ్యా, మనుషులు ఇట్టానే ఉంటారు. చరిత్రలో ఎప్పుడు మనుషులు ఇట్టానే ఉన్నారు. చరిత్ర మొత్తంలో కృష్ణుడి కాలంలో కంసుడు ఉన్నాడా? కృష్ణుడు నమ్మితే కంసుడు నమ్మాలిగా. రాముడి కాలంలో రాముడు ఉన్నాడా? రాముడు ఉన్నాడు నమ్మితే రాముడు ఉన్నాడు నమ్మాలిగా. కాబట్టి చరిత్రలో ఎప్పుడు కూడా మంచి చెడు ఎప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఉంటాయి. మీ తర్వాత ఉంటాయి, మీ మనవల కాలంలో ఉంటాయి, మీ ముని మనవల కాలంలో ఉంటాయి. కానీ వాళ్ళ ప్రవర్తన సరిగ్గా ఉంచేందుకు కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఉదాహరణకి ప్రతి పనికి లంచం ఇవ్వాల్సి వస్తుంది. పనికి ఒక టైం లైన్ పెట్టి ఆ టైంకి పని చేయకపోతే మనం రోజుకు 100 రూపాయలు పెనాల్టీ వేసాం అనుకోండి. లోక్సత్తా దాన్ని సాధించింది రాష్ట్రంలో, మున్సిపాలిటీల్లో. కానీ చట్టబద్ధత లేదు కాబట్టి కొంతకాలం పోయినా ఆగిపోయింది. చట్ట ప్రకారం ఏర్పాటు చేశామనుకోండి, లంచం ఇవ్వకపోతే పని జరగదన్న వ్యవస్థలో పని జరగకపోతే వాడే మనకు పెనాల్టీ చెల్లించే వ్యవస్థ వచ్చిందనుకోండి, టైం లైన్స్ పెట్టి. ఆచరణ సాధ్యమైన చోట, అన్ని చోట్ల సాధ్యం కాదు, గుందెమ్మ కొరకు సాధ్యం కాదు. కానీ బస్ సర్టిఫికేట్ కావాలా, ఒక రోజులు ఇచ్చేయాలంటే ఇచ్చేయచ్చు. అక్కడ అవినీతి ఆగిపోతుందా? కాబట్టి అవినీతి ఎట్లా పోతుందో అర్థం చేసుకోవాలి. ఇవన్నీ చేశాక 2 ఉన్నాయి. ఒకటి, తప్పు చేస్తే, ఎందుకంటే ఎలాంటి వ్యవస్థ పెట్టినా కూడా కొందరు దుర్మార్గులు దేశాన్ని దోచుకుంటారు పందికొక్కుల్లాగా. అది సహజ లక్షణం కొంతమందికి. వాళ్ళకి నన్ను జైల్లో పెడతారు, నా ఆస్తులన్నీ పోతాయి, నా పిల్లలు బెకారులు అవుతారని భయం కలిగించారు. అది కలిగించావా మనం ఈ దేశంలో ఎవరికన్నా? ఇంకే దేశాలన్నా కలిగించారా? చాలా దేశాల్లో కలిగించారు. చాలా పెద్ద అధికారులు ఉన్నా కూడా అవినీతికి పాల్పడితే బయటపడగానే టక్కున వాడికి 20 ఏళ్ళు జైలు అయిపోయింది. వాడు బతుకు నాశనం అయిపోయింది. వాడు ఎంత పెద్దవాడైనా సరే, వాడు ఆస్తులు ఉండిపోయినాయి. అది పెడితే 2, రాజకీయాన్ని మారిస్తే. ఇవాళ రాజకీయంలో ఎమ్మెల్యే సీట్కి ఎంతయా, తణుకు ఎమ్మెల్యే సీట్కి ఎంత ఖర్చు పెట్టాల్సి వస్తుంది మీరు చెప్పండి. ఏమ్మా? ఏదో అక్కడ 2 కోట్లు, 10 కోట్లు కనీసం కదా. ప్రతి పార్టీ కదా, కాంగ్రెస్, టీడీపీ, వైకాపా. మొహోటేమో దానిలో. అవునా? ఏమయ్యా, ఒక్క ఎమ్మెల్యే, ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యే సీటుకి ఒక్కొక్క పార్టీ 10 కోట్లు ఖర్చు పెడితే నీతి నిజాయితీ నిలబడతాయా? సాధ్యమా? నిలబడాలన్నా సాధ్యమా? దాన్ని మార్చాలి. కాబట్టి దానికి సరిగ్గా ఎక్కడ పొరపాటు జరుగుతుందో అర్థం చేసుకుని సిస్టమేటిక్గా వెళితే అవినీతిని 100కి 95 పాళ్ళు కట్టడి చేయవచ్చు. మీకు అది అర్థం కావాలి. ముందు ఆప్టిమిజం కావాలి, ఆ రేషనల్ అప్రోచ్, హేతుబద్ధమైన ఆలోచన కావాలి. చదువుకున్న వాళ్ళ నుంచి, టెక్నాలజీ స్టూడెంట్స్ నుంచి నేను ఆశించేది అది. మీరు చదువుకున్నారు కదా, అవినీతి పరులను శిక్షించాలంటున్నారు కదా, నువ్వు చెప్పిన దాని ప్రకారం కెమెరాలు పెట్టాలేదు అంటున్నావు. ఆయన చెప్పింది విన్నావు కదా. ఇతర దేశాల్లో, ముఖ్యంగా జపాన్ అయితే, ఆ ప్రైమ్ మినిస్టర్ని చీటికి మాటికి తీసుకెళ్ళి లోపల పారేస్తారు. ప్రైమ్ మినిస్టర్ని ఒకడు సూసైడ్ చేసుకున్నాడు. ఓకే, అంటే విను, మనం ఏం చేస్తాము, మన దగ్గర ఇక్కడ అత్యంత అవినీతి పరులు జైలుకి వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు వాడు చేతులు ఊపుతుంటే మనం వెళ్ళి దండలేసి వాడి మీద పడి కౌగిలించుకుని కింద మీద పడుతున్నాం. అవునా? ఇక అటువంటిప్పుడు నువ్వు ఏమి మోడల్, ఏమి దానికి ఏం చెప్తున్నావు, సందేశం, ఎటువంటి మెసేజ్ ఇస్తున్నావు మనం? నేను మా ఫ్రెండ్స్కి నేను చెప్పేది ఏంటంటే సార్, చదువుని పెంచమని చెప్తున్నాను సార్. ఎందుకంటే నీ ఆలోచన అనేది మిగతా అందరిలోకి రావాలనేది. అవినీతి పరుడు చిన్నవాడైనా పెద్దవాడైనా దొరక మన దగ్గర ఉన్న సమస్య ఏంటంటే ఇక్కడ ఏంటంటే సార్, ప్రతి కంట్రీలో ఈవెన్ నాకు అంత నాలెడ్జ్ అయితే లేదు సార్. మీకు ఆయనకి ఉన్నంత నాలెడ్జ్ అయితే మాకు లేదు సార్. కానీ నాకు తెలిసినంత వరకు అమెరికాలో ఎవరన్నా ఒక సిటిజన్ తప్పు చేయాలంటే భయపడతారు సార్. ఎందుకు చెప్పు? ఎందుకంటే అక్కడ గవర్నమెంట్ అంత స్ట్రిక్ట్ గా ఉంటుంది సార్. అక్కడ అలా ఉంటుంది సార్. నేను చెప్పేది ఏంటంటే మన ఇండియాలో, మన ఏపీలో కూడా ఏంటంటే ఎవరన్నా ఒక
పౌరుడు ఏదైనా తప్పు చేయాలంటే భయపడాలి సార్. ఆ భయం అనేది ఏం భయం అంటే సార్, రేపు పొద్దున్న నా జీవితం ఏమైపోతుంది నేను ఈ తప్పు చేస్తే అన్న భయం వాళ్ళ లేదు సార్. ప్రస్తుతానికి అవగాహన లేదు సార్ వాళ్ళలో. అవగాహన అది నేను కాదు, చెప్తున్నాను సార్. అవగాహన లేక కాదు, ఉంది. మన ఎవడేం చేస్తాడు? ఇప్పుడు మీరు వెళ్తారు కదా, రోడ్డు మధ్యలో నుంచుంటారు చూసారా, వానికి వెళ్ళి తణుకు అవును. టౌన్లో, తప్పు కదా అది. ఎవరైనా కానిస్టేబుల్ వచ్చి అడిగారు అనుకో, ఎవరు బాగుంటారు మీరు, అవునా కాదా? అవును సార్, అది నేరమా కాదా? రోడ్డు మధ్యలో నుంచుని మాట్లాడటం తప్పా కాదా? తప్పే సార్. అంటే మిమ్మల్ని ఏం చేయడు, చేస్తే గొడవ చేస్తారు, లేకపోతే మీ తరపున ఎవరో పొలిటికల్ పార్టీ వాడు వస్తాడు. ఇది ఈ అవలక్షణం అనమాట. చిన్నదే, చూడటానికి ఇది చాలా చిన్నదే కదా. ఇక్కడి నుంచి నీకు చట్టాల మీద అవిధేయత మొదలవుతుంది, చట్టాల మీద గౌరవం పోతుంది. మీకు ఏం చేయలేరు వీళ్ళు, మన ఎవరేం చేయలేరు. ఎంత పలుకుబడి ఉంటే అంత గొప్ప. వైలేషన్ ఆఫ్ లా ఈజ్ ఎ ప్రివిలేజ్ మన దేశంలో, మన రాష్ట్రంలో, అవునా కదా? అవును సార్. ఈ దేశంలో మన ఏపీలో తండ్రి స్థానంలో ఉన్నది జ్యుడిషియరీ సార్. సో వాళ్ళు నిజంగా ఒక తండ్రిలా బిహేవ్ చేసి ముందు మా యూత్ అనేది మార్చాలి సార్. రాజకీయ నాయకులు బాబు ఇదిగో మీరంతా ఒకటి అర్థం చేసుకోవాలా, జడ్జిలు మనుషులే, అవును సార్. అధికారులు మనుషులే, పాలిటీషియన్స్ మనుషులే. మీరేమంటున్నారు? మేం పట్టించుకోం, వీళ్ళంతా అద్భుతంగా ఉండాలి. అయితే దేవుడు వచ్చేస్తే అయిపోతుంది, ఈ గొడవలు ఎందుకు? లేదు అలా సార్. ఉండదయ్యా. వ్యవస్థ నిర్మాణంలో తప్పు చేస్తే వాడి పదవి పోయే ఏర్పాటు చేయకపోతే, జైల్లో శిక్ష పడే ఏర్పాటు చేయకపోతే, సమర్థులు నిజాయితీపై ఎదిగే ఏర్పాట్లు చేయకపోతే ఖచ్చితంగా మనం నష్టపోతాము. మనం చెప్తే వాళ్ళెవరూ మారరు. కాదా, ఇక్కడ ఒక పాయింట్ తీసుకో. సార్, నువ్వు జ్యుడిషియరీ నేను ఆగు, ఒకటి జ్యుడిషియరీ గురించి చెప్తున్నాను. అడిగావు కదా. అట్లీస్ట్ ఇంకా ఆ జ్యుడిషియరీలో ఇంకా కొంత తన నిజాయితీ, కూడా ఒక కామన్ మ్యానే అని చెప్తున్నాను సార్. కామన్ మ్యాన్ కావచ్చు, కానీ ఇంకా ఇప్పుడు యాజ్ టుడే మన దేశంలో ఎంత క్రియాశీలకంగా ఉందంటే అది ఉన్నమాట వాస్తవం. అయితే కొన్ని చోట్ల కొంచెం అవసరానికి మించి ఎక్కువ చేస్తున్నారని ఒక విమర్శ ఉంది, అది పక్కన పెడదాం. మన రీసెంట్ ఇష్యూ తీసుకో, బెయిల్ ఫర్ సేల్ అనేది, గాలి జనార్దన్ రెడ్డి బెయిల్ స్కామ్కి తీసుకుంటే మన రాష్ట్ర హైకోర్టు ఎట్లా రియాక్ట్ అయింది అనేది అయితే గమనించుంటారు కదా. నాకు తెలిసి ఐ థింక్ యూ ఆల్సో హ్యావ్ టు అగ్రీ, హైకోర్టు జ్యుడిషియరీ ఫస్ట్ టైము వాళ్ళ ఫెలో జడ్జెస్ విషయంలో ఎక్కడా మొహమాటాలే లేకుండా నిర్దాక్షిణ్యంగా అరెస్ట్ చేసింది అందరినీ. అంతమంది ఇంతవరకు అసలు ఈ స్టేట్ హిస్టరీలో ఎప్పుడు అరెస్ట్ కాలేదు. ఈ స్టేటే కాదు, ఇండియాలో ఒక పర్టికులర్ కేసులో ఇంతమంది సెషన్ జడ్జిలు ఎక్కడ అరెస్ట్ కాల, ఓకే సార్. అవునా కదా? కానీ మీకు మీకు ఇప్పుడు డిఫరెన్స్ చెప్తా. ఇదే జడ్జిలు ఎవరైతే డబ్బు, అసలు వాస్తవానికి ఆ విచిత్రం ఏంటంటే ఆ కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న ఆఫీసర్ చెప్పాడు, వీడు ఎవ్వరికి కూడా రూపాయి వచ్చింది లేదు. ఈ జడ్జిలు ఎవరికి కూడా చేతిలోకి రూపాయి రాలా. ఆ మధ్యవర్తి ఎవడో ఒకటి దగ్గర డబ్బు పోతుంది అంతవరకే. వీళ్ళేమో సిగ్గుతో తల వంచుకొని ఎత్తిన తల వంచిన తల ఎత్తట్లేదు, గమనించుంటారు కదా టీవీలో. కానీ వీళ్ళకి లంచాలు ఇప్పించిన గాలి జనార్దన్ రెడ్డి చేతులు ఊపుతున్నాడు చూసారా బయట, అవును సార్. అవునా? ఏం చెప్పాలి ఇప్పుడు చెప్పండి మీరు, ఏం చేయాలి? ఏం ధైర్యంతో చేతులు ఊపాడు అక్కడ? తనని ఏమీ చేయలేనన్న ధైర్యంతో సార్.